స్వాగతం. ఈ దినము ఈ సప్తాహము 83వ సంవత్సరం సప్తాహము జరుగుతోంది. ఇది పూర్వము పెద్దలైన గోయి నరసింహప్ప, రామాయణ వెంకట సుబ్బయ్య, పల్లెం శ్రీనివాసులు 5 మంది మొదట ఈ యొక్క సప్తాహాన్ని ప్రారంభించినారు. వాళ్ళు ప్రారంభించినాక దాన్ని అట్లే కంటిన్యూషన్ గా ఈ గజనాన్ని పట్టుసాలం సంఘం వారంతా దాన్ని అట్లే కంటిన్యూగా జరుపుతూ వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మణ్స్ అయితేనేమి, కులమత భేదాలు ఇటువంటిది లేకోకుండా ఈ సప్తాహాన్ని 83 సంవత్సరాల వరకు ఎంతో ఐకమత్యంతో, ఎంతో సహనంతో 2 గంటలకు బ్యాచ్, మార్నింగ్ అంతా లేడీస్ 2 గంటల ప్రకారము మార్నింగ్ అంతా లేడీస్, నైట్ 8 నుంచి జెంట్స్. ఈ ప్రకారంగా ఎక్కడ శివానగర్ అయితేనేమి, మల్లేన్పల్లి అయితేనేమి, గుంటూరు అక్కడి నుంచి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సప్తాహాన్ని జరిపిస్తున్నారు. ఈ 7 దినాల సప్తాహము ఎక్కడ కూడా జరగలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా జరగలేదు. నేను 2-3 చోట్ల విచారించినాను. ఒక్క దినం మాత్రమే జరుపుతా ఉన్నారు. అంతేగాని 7 దినాలు కంటిన్యూగా వీళ్ళు ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహంతో వచ్చి ఈ యొక్క సప్తాహాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉంటారు. మళ్ళా ఈ వైశ్యాస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ, మళ్ళా తొగటోళ్ళు కానీ, అంతా ధర్మారంలో ఉండే ప్రజా సమూహము, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి, పిల్లోళ్ళైతేనేమి, అంతా ఎంతో తన శాయశక్తులతో ఈ యొక్క సప్తాహము 7 దినాలు జయప్రదం చేసినారు. ఈ దినమే లాస్ట్. మళ్ళా రేపు కూడా అందరికీ భోజనాలు అంతా పెడతాము. మళ్ళా రాత్రి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయితే అందరికీ అల్పాహారం కింద చేస్తాము. అందరికీ అన్ని విధాల ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా మా యొక్క సెమీనారాయణ స్వామి కమిటీ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా దీన్ని ప్రతి సంవత్సరము చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాము. దీనికంతా మాకు ఆ సర్వేశ్వరుడైన సెమీనారాయణ స్వామి అనుగ్రహము, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాము. ఈ యొక్క దీనికి వచ్చిన వాళ్ళకంతా, భజన చేసిన వాళ్ళకంతా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలుగా బాగా చల్లగా ఉండాలని ఈ యొక్క దేవాలయంలో వాళ్ళని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సెమీనారాయణ స్వామి దేవస్థానంలో ధర్మావరం, ముందు వచ్చేసి అనంతపురం డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ లో ధర్మావరం పట్టణము 83వ సంవత్సరము శ్రీరామ సప్తాహం జరుగుతున్నది. ఈ శ్రీరామ సప్తాహం వచ్చేసి గత 83 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి శ్రీరామనవమికి 12 గంటలకు మొదలై మళ్ళీ వారము 12 గంటలకి శ్రీరామ సప్తాహం భజన సమాప్తం అవుతుంది. ఈ భజన కార్యక్రమంలో భక్తాదులు 12 బ్యాచ్లుగా, ఒక్కొక్క బ్యాచ్ 2 గంటలుగా ధర్మారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని శ్రీరామ్ భక్త మండలిలో ప్రార్థనలు చేసి ఈ భజన కార్యక్రమంలో స్వామి కృపకి పాత్రలైనారు. ఆ విధంగా ఈ శ్రీరామ్ సప్తాహము నిర్విరామంగా ఏ రోజు ఏ లోటుపాటు లేకోకుండా జరుగుదానికి ప్రతి భక్తాదులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా శ్రీరామ్ భక్త మండలి వారు కూడా వీళ్ళకి వచ్చిన భక్తాదులకి ఏ లోటు లేకోకుండా ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమం జరిగిన దాంట్లో వచ్చేసి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇది ఒకరితో చేసినామనేది ఇది కాదు. ఇది దైవ సంకల్పంలో జరుగుతున్న కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఈ శ్రీరామ సప్తాహము జరుగుతుందంటే అది ఒక్క సత్యసాయి డిస్టిక్ ధర్మారంలో మాత్రమే అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకు చెప్తామంటేనా, ఎక్కడైనా కానీ 1 రోజు కానీ 2 రోజులు కానీ భజన చేసి నిలిపే కార్యక్రమము జరుగుతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. అలా కాకుండా ధర్మారంలో వచ్చేసి శ్రీరామ సప్తాహం మధ్యాహ్నం 12 గంటలకి, శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకి భజన మొదలైతే మళ్ళీ వారం రోజులు నిర్విరామంగా 24 గంటలు ప్రతి బ్యాచ్ 2 గంటల సేపు వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పిల్ల, తల్లి, జల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేసిన ప్రతి భక్తాదులకు ఈ శ్రీరామ స్వామి భక్తాదుల తరఫున, శ్రీరామ భక్త మండలి తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ వాళ్ళ పిల్ల పాపలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వ్యాపారాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సత్యసాయి జిల్లా ధర్మవరము సాలస్యుడు శ్రీ సెమీనారాయణ గుడి ఈ శ్రీరామ్ సప్తమి కమిటీ ప్రెసిడెంట్ పొట్టా ప్రసాద్ మాట్లాడేది.
ఇది 83వ సంవత్సరం జరుగుతుంది. ఇలాగే పూర్వీకుల నుంచి ఇది 3వ తరము మేమంతా చేస్తున్నాము. అలాగే ఈ పల్లెల నుంచి ప్రతి ఒక్క పల్లె నుంచి రెండు బ్యాచ్లు 2 గంటలు అట్లా చేస్తూ 12 బ్యాచ్లు చాలా దిగ్విజయంగా జరిగి ఈ కార్యక్రమం అంతా భజన కార్యక్రమం జయప్రదం చేసేందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మళ్ళా సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై శ్రీరామ్. ధర్మవరం సాలే వీధి నందుండ శ్రీ శనినారాయణ స్వామి దేవస్థానం నందు గత 84 సంవత్సరములుగా శ్రీరామనవమి రోజు మొదలుకొని 7 రోజులు సప్తాహం నిర్విరామంగా 24 గంటలు ఆగకుండా భజన జరుగుతున్నది. దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడా లేదు ఇటువంటి భజన కార్యక్రమము. ఈ భజన కార్యక్రమంలో మా తరంలోని జనాలంతా పాల్గొన్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఆ శనినారాయణ స్వామికి కృతజ్ఞులుగా ఉన్నాము.